జస్టిఫై చేస్తారంటే చెప్తారు ఆ క్యారెక్టర్. జస్టిఫై చేయడం అది నేను చెప్పలేను. మీరే చూసి చెప్పాలి. కానీ నేను ట్రై అయితే చేశాను. అంటే మారి సార్ అంటే నేను ట్రై చేయడం కన్నా ఆయన వదులుకోరు అలా. ఆయన సినిమాలో ఉండాలంటే ఆ మాత్రం వర్క్ అయితే పెట్టాలి. ఆ ఎఫర్ట్ అయితే ఉండాలి. సో, నేను నాతో పాటు రజిషా చాలా ఒక మంచి క్యారెక్టర్ చేస్తుంది దీనిలో. షీ ప్లేస్ హర్ సిస్టర్ ఇన్ ద ఫిల్మ్. సో, మేమిద్దరం పొద్దున్నే వెళ్ళి మేము షూట్ ఉండదు. ఆ 1 వీక్ షూటే ఉండదు. కానీ అక్కడున్న ఊరు వాళ్ళతో ఇప్పుడు తిరునల్వేలి షూట్ చేసినప్పుడు మామూలుగా మనకి వెనకాల యాక్ట్ చేసిన వాళ్ళు జూనియర్ ఆర్టిస్ట్ ఉంటారు. కానీ వీళ్ళందరూ ఊర్లో ఉన్న వాళ్ళే. మారేసరికి పరిచయం ఉన్న వాళ్ళే. మా సినిమాలో యాక్ట్ చేసిన వాళ్ళం. సో, వాళ్ళే వచ్చి వాళ్ళే మా టీచర్స్ అనమాట. లేక్‌కెళ్ళి అక్కడి నుంచి క్లామ్స్ పిక్ చేసుకోవడం గావచ్చు, కానీ ఈ పొలంలో పని చేయడం గావచ్చు, బ్రిక్ మేకింగ్ గావచ్చు, ప్రతీది వాళ్ళే నేర్పిస్తారు. వాళ్ళకి అసలు వాళ్ళు చాలా ఆనెస్ట్ ఉంటారు. వాళ్ళకి ఈ మోమాట పడడం అలాంటివి ఏముండదు. తిడతారు వాళ్ళు. మళ్ళీ ఇంపోజిషన్ లాగేస్తారు. మళ్ళీ రిపీట్‌గా చేయమంటారు. సో, అట్లా చేసి చేసి ఇట్ వాస్ అ వెరీ గుడ్ ఎక్స్‌పీరియన్స్. Dhruv ధ్రువ్ garu, ధ్రువ్ Dhruv garu here. దేవ్ ఒక Welcome to Hyderabad. థ్యాంక్ యూ అండి. I'm a huge fan of Mahan, film called Mahan. I'm disappointed when it released in Amazon Prime. So, and I'm happy now. Why? Because Bison is releasing in Telugu. Are you dubbed in Bison for Telugu version, Tamil version? ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అప్రిషియేటింగ్ మహాన్. I really wanted to dub in Telugu, but unfortunately, because we had promotions for Tamil, I didn't have time. But I dubbed in Tamil. Hopefully, if I do another film, I'll definitely dub in Telugu and would also like to do straight Telugu films. Okay. What made you choose this film and working experience with Mari Selvaraajan garu? The reason I chose this film mainly was because of Mari Selvaraj sir. I really love his cinema and I love the way he uses the medium to convey very important messages to society. And the story is about, like I said, it's a true story about a kabaddi player. He's had a very extraordinary life, so I really wanted to do it. And we are expecting straight Telugu film from you. Yes, I'll try my best. ఓకే, అనుపమ గారు, చెప్పండి. మీరు లాస్ట్ 3-4 మంత్స్ నుంచి మీ ఫిలిమ్స్ రిలీజ్ అవుతూ ఉన్నాయి. అవునండి. ఒక్కొక్క సినిమా డిఫరెంట్ జానర్స్లో ఉంది. సో ఈ సినిమా అంటే టోటల్గా అడాప్ట్ అయి చేయాల్సి వచ్చింది అనిపిస్తుంది చూస్తుంటే. సో ఎలా ఉంది వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఆడియన్స్కి ఎలాంటి ఎక్స్పీరియన్స్ వస్తుంది సినిమా చూసినాక? యాక్చువల్లీ ఒక విలేజ్కి వెళ్ళినట్టు అనిపిస్తుందండి మీరు. మారీ సార్ ఫిల్మ్ స్పెషాలిటీ అదే. ఇప్పుడు వర్షం పడినప్పుడు మనకి ఆ మట్టి వాసన అనిపిస్తుంది. సో అట్లాంటి రియలిస్టిక్ ఫిల్మ్ మేకింగ్ అనమాట. సో ఐ రియలీ హోప్, అంటే మేము ఎక్కువ చెప్పడం కన్నా మీరు ఈ ట్రైలర్ సాంగ్స్ అవన్నీ చూసారు కదా. సో ఐ రియలీ హోప్ యూ గాట్ అన్ ఐడియా అబౌట్ వాట్ ఇట్ ఈస్ గోన్ బీ లైక్. అండ్ మీరు చెప్పినట్టు చాలా రిలీజెస్ అవుతున్నాయి. ఇప్పుడు మలయాళంలో ఒక రిలీజ్ అయింది, దట్స్ ఆల్సో గోయింగ్ వెల్. దట్స్ అ ఫనీ ఫిల్మ్. ఐ ఫీల్ వెరీ గ్రేట్ఫుల్ దట్ డైరెక్టర్స్ నాకు ఇలాంటి డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయడానికి అవకాశం ఇస్తున్నారు. అండ్ థ్యాంక్స్ టు ది ఆడియన్స్ ఫర్ ద వండర్ఫుల్ సపోర్ట్ త్రూ అవుట్ దీస్ ఇయర్స్. నో మ్యాటర్ వాట్ మై అప్స్ అండ్ డౌన్స్ అన్నీ వాళ్ళు ఏం జరిగినా సరే వాళ్ళు నన్ను సపోర్ట్ చేసి ఇక్కడ దాకా తీసుకొచ్చారు. సో ఐమ్ రియలీ గ్రేట్ఫుల్. అనుపమ గారు, చెప్పండి. అనుపమ గారు ఇక్కడ చెప్పండి. ఏం లేదంటే మీరు పర్టికులర్గా మలయాళం గురించి తెలుసు, తెలుగు గురించి తెలుసు, తమిళ్ గురించి తెలుసు. ఎందుకు ఇట్లాంటి ఒక కథలన్నీ కూడా చాలా ఎమోషనల్గా ఉంటాయి? ఎక్కడ హ్యాపీ మూడ్తో ఎందుకు ఉండవు? పర్టికులర్గా ఈ వెనకబడిన తరగతులకు సంబంధించిన కథలు తీసుకున్నప్పుడు పర్టికులర్గా ఇట్లాగా తమిళనాడుకి సంబంధించిన కథలు ఎందుకు అంత ఎమోషనల్గా ఉంటాయి? అట్లా ఏం లేదండి. ఇప్పుడు ధ్రువ్ చెప్పినట్టు మారీ సార్కి ఒక ఐడియాలజీ ఉంది. అండ్ హీ హ్యాస్ అన్ ఇంటెంట్ వెన్ హీ మేక్స్ అ సినిమా. అంటే ఊరికి ఒక కమర్షియల్ డాన్స్లు మ్యూజిక్ అలాంటి ఒక మాస్ ఫిల్మ్ తీయడం అన్నది దట్ డజంట్ గివ్ హిమ్ సాటిస్ఫాక్షన్. ఇన్ని రోజులు ప్రమోషన్ చేస్తుంటే ఐ హర్డ్ హిమ్ టాక్ అ లాట్. సో ఆ ఐడియాలజీని జనాల దగ్గరికి ఎలా తీసుకెళ్ళగలుగుతాం అన్నది ఆయన ఫస్ట్ థాట్ ప్రాసెస్ అనమాట. దాన్ని సినిమా రూపంలో చేసి ఒక మంచి అవుట్పుట్గా ఆడియన్స్కి ఇస్తే ఆ కాంటెంట్ని సరిగా అర్థం చేసుకుంటారన్న ఫీలింగ్ అనమాట. కమర్షియల్ సినిమా చేయడానికి చాలామంది ఉంటారు, కానీ రియల్గా జరిగిన స్టోరీస్ని పాయింట్అవుట్ చేసి ఆ ధైర్యం ఎంతమందికి ఉంటుంది? కరెక్టే. అందుకని నేను అంటుంది కూడా ఇది 90స్లో జరిగిన బ్యాక్ డ్రాప్ అంటారా? అవునండి. 90s బ్యాక్ డ్రాప్ మూవీ. అయితే ఈ మధ్య మాకు తెలుగులో కూడా అర్జున్ చక్రవర్తి అని ఒక అర్జున్ అవార్డు గ్రహీత కబడ్డీ ప్లేయర్కి సంబంధించిన ఒక కథ వచ్చింది మేడం. ఓకే. వెరీ బ్యూటిఫుల్ రివ్యూస్ అబౌట్ ఓకే. దట్ పర్టికులర్ ఫిలిం. ఓకే. దాన్ని ఏమైనా మీరు చూసారా? దాన్ని పరిగణలోకి తీసుకున్నారా ఈ సినిమాకి సంబంధించి?
నేనైతే చూడలేదు. ఐ డోంట్ థింక్ హీ హాస్ ఆల్సో సీన్. అంటే ఈ సినిమా వాస్ అ ఫిల్మ్ నేమ్డ్ అర్జున్ చక్రవర్తి. దట్ రిలీజ్డ్ ఇన్ తెలుగు. The వి హావ్ నాట్ Same వాచ్డ్ kabaddi backdrop story. It's their experience in 5 years shoot. ఆ స్టోరీనే వేరే, ఈ సబ్జెక్టే వేరే. మీకు తెలుసండి ఆ సినిమా? ఎంత తెలుసండి, అది దానికి దీనికి సంబంధమే లేదు. నో, కాకపోతే ఇక్కడ అర్జున అవార్డు గ్రహీత అవును, కబడ్డీ అవును. ప్లేయర్ అంటున్నారు అనేది కామన్ పాయింట్ కాబట్టి. ఇది ఒక Similarity రియల్ లైఫ్. మీరు సిమిలారిటీ చెప్పొచ్చు, బట్ టోటలీ సబ్జెక్ట్ డిఫరెంట్. యా అందుకనే చెప్తున్నాను. ఇది మనతి గణేషన్ సార్ అని ఒక కబడ్డీ ప్లేయర్ రియల్ లైఫ్ నుంచి ఇన్స్పైర్ అయ్యి చేసిన సినిమా అండి. యాక్చువల్గా జరిగిన ఓకే. విషయం బట్టి. ధ్రువ్ గారు, అదే తిరునెల్వేలి I got- బ్యాక్ డ్రాప్లా రియల్ స్టోరీ అది. Dhruv garu, I got the opportunity to watch the film in Tamil Okay. in Madurai. Wow. So there is a moment like when you win the kabaddi match and you dance in a kabaddi shirt. I think Tikulo the song. That's a song. Whole theater went bonkers. Like that was a special moment in the film. And Anupama garu in the same song, like you are standing still in a plain field. So that is a special shot in your career, I think. So what is the experience behind those moments for you? Thank you so much for watching the film, Andy. The whole experience of working in this movie, Andy, it's not for me. I didn't see this movie as cinema because I was in Tirunelveli for so long, because I practiced kabaddi for so long, because it's been many years since Mahan release. I forgot what it feels like to be an actor, and I started believing that I'm a player, and in the end I have to play a match, I have to win, and I was preparing my body and my mind for that. So every part of shooting this movie was a very surreal experience, and I'm really happy that you liked those moments and that you watched the movie in Madurai. Andy. Thank you. Dhruv, hi. ధ్రువ్ Dhruv, hi. 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 Sorry. Yeah. So, sorry again, I'm asking, circling back to your father. So, your father never took the easy path, even though the movie worked or didn't work, he didn't take the easy path. So, you did the same for Bison. So, are you willing to continue the same tough path? Absolutely. I think it's important that I find films where I can prove things to myself and where I can earn the love and admiration of the people. So I think I'll always do things that are very challenging. Yeah. And also, yeah. ఐ నీడ్ టు టాక్ అబౌట్ దాట్. అంటే మామూలుగా ఇలాంటి రిస్కీ కబడ్డీ అనేది చాలా అగ్రెసివ్ గేమ్ కదా. సో మనం ఏమనుకుంటాం, ఒక షాట్ని ఏదో హ్యాండ్ షాట్ ఇలా కింద పడిపోయే షాట్ అంతా ఇలా మ్యాట్ పైన లేకపోతే బాడీ డబుల్తో చేస్తారనుకుంటారు కదా. ఒక్క షాట్ కూడా ఉండదు అలా, ఫుల్ దెబ్బలే. ఈయనకి మాత్రం కాదు, ఈవెన్ మారీ సార్ కూడా. అయినా లైక్ వీ డెంట్ హ్యావ్ అ కబడ్డీ కొరియోగ్రఫర్ను, ఇట్స్ మారీ సార్ హిమ్సెల్ఫ్ హూ డిడ్ దాట్. సో వీళ్ళిద్దరూ అక్కడ అలా ఆడుతుంటే ఇట్స్ సంథింగ్ దట్ ఐవ్ నాట్ సీన్. It was like really special to watch. Okay. Yeah.